హలో ఎవ్రీవన్. నేను మీ శివలీల. మన ముందున్నారు హోమ్ లోన్స్ డిపార్ట్మెంట్ మమత గారు. ఇప్పుడు మనం హోమ్ లోన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. అసలు హోమ్ లోన్ అంటే ఏంటి? హోమ్ లోన్ ఎవరికి పాసిబుల్ అవుతుంది? హోమ్ లోన్స్ అంటే ఇలా 2 టైప్స్ ఒస్తాయి. హోమ్ ఓకే. లోన్స్ ఒస్తుంది. లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ ఒస్తుంది. ఓకే. హోమ్ లోన్స్ అంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటారో, లేకపోతే అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ పర్చేస్ చేస్తారో, లేకపోతే ఓపెన్ ప్లాట్ పర్చేస్ చేసినా, ఏవైనా ప్రాపర్టీస్ పర్చేస్ చేసినా గానీ, వాటి కన్స్ట్రక్షన్ చేసినా గానీ, రెనోవేషన్ చేసుకుంటారు. ఓల్డ్ హౌస్ నుంచి కొత్త ఇల్లు మోడిఫై చేసుకుంటారు. వీళ్ళన్నీ హోమ్ లోన్స్ కిందకొస్తాయి. లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ అంటే ఉన్న ప్రాపర్టీ మీద లోన్స్ తీసుకుంటారు గదా! వాళ్ళకి మనీ అవసరం ఉండి వేరే ప్రాపర్టీ పర్చేస్ చేయాలన్నా, ఉన్న ప్రాపర్టీ మీద లోన్ తీసుకుంటే అవన్నీ లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ కిందకొస్తాయి. దాన్ని మనం మార్ట్‌గేజ్ అని కూడా అంటాం. వాళ్ళకిస్తాం. దీంట్లో హోమ్ లోన్స్‌లో మనం డాక్యుమెంట్స్ ఎలా చెక్ చేసుకుంటాము, ఇన్‌కమ్ ఏం చేస్తామంటే దీంట్లో సాలరీడ్‌కి ఇస్తాము, సెల్ఫ్ ఎంప్లాయీస్‌కి ఇస్తాం. సాలరీస్ కంటే వాళ్ళకి ఎంత సాలరీ వస్తుంది, వాళ్ళు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, బిఫోర్ ఏ కంపెనీలో వర్క్ చేశారు, వాళ్ళకేమన్నా ఆబ్లిగేషన్స్ ఉన్నాయా, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎంత ఇన్‌కమ్ వస్తుందో చెక్ చేసుకొని, అప్పుడు మనం ఎలిజిబిలిటీ చెప్తాం. సేమ్ లైక్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కూడా సేమ్ చూస్తాము. వాళ్ళు నేచర్ ఆఫ్ బిజినెస్ ఏం చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ ఫీల్డ్‌లో ఉన్నారు, ప్రూఫ్స్ ఏమున్నాయి వీళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నట్టు, వాళ్ళకి ఇన్‌కమ్ టర్నోవర్ ఎంతొస్తుంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఎలిజిబిలిటీ చెప్తాం. ఓకే మేడం. ఇప్పుడు హోమ్ లోన్ అనేది ఫాదర్ పేరు పైన ఉంటుంది. అతను ఏమంటారు, సాలరీ కాకపోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఏముండదు. వాళ్ళ డాటర్ గాని, సన్ గాని జాబ్ చేశారు. అలాంటి వాళ్ళకిస్తారా? లేకపోతే హోమ్ లోన్ ఎవరి పేరు పైన ఉందో వాళ్ళే వర్క్ చేస్తూ ఉండాలా? అలా ఏం లేదండి. ఇప్పుడు ప్రాపర్టీ ఓనర్ ఒకరై ఉండొచ్చు. ఓకే. ఇన్‌కమ్ హోల్డర్ ఒకరై ఉండొచ్చు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరుంటారు. చాలామంది వైఫ్ పేరు మీదనే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేపించుకుంటారు. ఓకే. ఇప్పుడు వైఫ్ ఏం వర్క్ చేయరు. చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు. ఆళ్ళు ఎలాంటి జాబ్ చేయరు. వాళ్ళకివ్వం కదా! ఆ! ఇన్‌కమ్ హోల్డర్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు మనం హోమ్ లోన్ ఇయ్యాలంటే కంపల్సరీ కస్టమర్‌కి ఏమైనా ఇన్‌కమ్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటాం కాబట్టి కంపల్సరీ ఇన్‌కమ్ హోల్డరే. ఓకే. ఇప్పుడు ప్రాపర్టీ ఓనర్ హస్బెండ్ అయ్యుండి ఆహ్, వైఫ్ ఇన్‌కమ్ వస్తది. లేకపోతే వైఫ్ ప్రాపర్టీ ఓనరే హస్బెండ్ ఇన్‌కమ్. అట్లా ఇద్దరివి ఇన్‌కమ్ తీసుకుంటాము. కంపల్సరీ ప్రాపర్టీ ఓనర్ ఒక్కరై అండ్ ఇన్‌కమ్ ఒక్కరై ఉండాలని ఏం లేదు. ఓకే. ఎవరివైనా తీసుకుంటాం. ఓకే మేడం. ఇప్పుడు కస్టమర్స్ జాబ్ చేసిన వాళ్ళనుకోండి, హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ హోమ్ అనేది వేరే ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉంటది. అలాంటి వాళ్ళకిస్తారా? లేకపోతే మ్యాండేటరీగా ఎక్కడైతే ఉందో అక్కడనే వర్క్ చేస్తూ ఉండాలా? అలా ఏం లేదండి. కస్టమర్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళది పర్మనెంట్ ప్లేస్ అయ్యుండి వేరే విలేజ్‌లో ఉంటాయి. ఓకే. కరీంనగర్ ఉంది. కస్టమర్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇస్తాం. కానీ ఇక్కడ కంపల్సరీ అడ్రెస్ ప్రూఫ్ ఏమన్నా ఉండాలి. ఓకే. కస్టమర్ ఇక్కడ ఉంటున్నట్టు ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటే దాన్ని ఓకే. బేస్ చేసుకొని ఇస్తాం. సిబిల్ అనేది మ్యాండేటరీనా? ఎలా సిబిల్, డాక్యుమెంట్స్ ఎలా చెక్ చేసుకుంటారు మేడం? సిబిల్ అన్నది మ్యాండేటరీ అండి. కంపల్సరీ లేటెస్ట్ చెక్ బౌన్సెస్ కానీ, డీపీడీస్ కానీ ఏముండదు. ఓకే. మాక్సిమం 650 ప్లస్ సిబిల్ చెక్ చేస్తాము. ఓకే. దీంట్లో లేటెస్ట్ ఎలాంటి సిబిల్ ఇష్యూస్ ఏమున్నా యాక్సెప్ట్ చేయం. ఓకే. కొన్ని ఎంబీఎఫ్‌సి కొన్ని డీవియేషన్స్ తీసుకుంటే, కొన్ని బ్యాంక్స్ డీవియేషన్స్ తీసుకో. ఓకే. కంపల్సరీ సిబిల్ చెక్ చేసుకుంటాము. డాక్యుమెంటేషన్స్ చెక్ చేసుకుంటాం. ఏమేం డాక్యుమెంట్స్, ఎన్ని ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రాపర్టీ ఓనర్ ఎవరు, ఈ ఓకే. ప్రాపర్టీకి లీగల్, టెక్నికల్ క్లియర్ ఉందా లేదా, ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని కస్టమర్‌కి మనం లోన్ ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఏజ్ అనేది మ్యాండేటరీనా మేడం? 60 ఇయర్స్ వరకే మనం ఏజ్ చూస్తామండి ఓకే. కంపల్సరీ. ఎందుకంటే అందరికి రిటైర్మెంట్ ఏజ్ 60 ఉంటుంది. హ్మ్. కంపల్సరీ 60 ఇయర్స్ వరకు ఇస్తాము. ఒకవేళ ఇప్పుడు సపోజ్‌గా ఫాదర్ ఏజ్ 60 ఉంది. ఆయనకి లోన్ కావాలి. వాళ్ళ సన్ ఏజ్ తక్కువ ఉంది. అప్పుడు ఫ్యామిలీలో ఎవరినైనా ఒకరిని కోఅప్లికెంట్‌గా తీసుకొని కూడా మనం లోన్ ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీలో రిలేషనే యాక్సెప్ట్ చేస్తారా? లేకపోతే బ్రదరు, లేకపోతే రిలేటివ్స్‌నైనా యాక్సెప్ట్ చేస్తారా? కంపల్సరీ బ్లడ్ రిలేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నాడనుకోండి, నాది మా ఫాదర్ ఇన్‌కమ్, లేకపోతే మా బ్రదర్ ఉంటే బ్రదర్ ఇన్‌కమ్ చూస్తాము. ఓకే. ఎన్‌బీఎఫ్‌లో కొన్ని బ్యాంక్స్‌లలో కజిన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి మేడం? ఇప్పుడు లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీకి ఎలా ఉంటాయి డాక్యుమెంట్స్? హోమ్ లోన్స్‌కి ఎలా ఉంటాయి? లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ అయినా, హోమ్ లోన్స్ అయినా సేమ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకే. సేల్ డీడ్ ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ చూస్తాము. ఓకే. ఎప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎప్పుడైంది? అది సింగిల్ డాక్యుమెంటా? 13 ఇయర్స్ లింక్ ఉందా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంటా? నోటరీయా? పట్టానా? ఓకే. ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటాం. మాక్సిమం అయితే 13 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి. మ్యాండేటరీ అయితే 13 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్. కొన్ని ఎన్‌బీఎఫ్‌సి అయితే సింగిల్ డాక్యుమెంట్ కూడా ఇస్తుంది.
2014లో కానీ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ లేటెస్ట్‌గా లాస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ అయినా మనం చేస్తాము. కానీ కంపల్సరీ అయితే 13 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి. హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళది సాలరీ ఉంటది మేడం. ఆ సాలరీ అనేది సరిపోదు. మళ్ళా వాళ్ళకి బిజినెస్ గూడా ఉంటుంది. ఆ రెండిటిని యాక్సెప్ట్ చేస్తారా? ఆ ఎలిజిబిలిటీ అనేది ఎలా చెక్ చేసుకుంటారు అలా ఉంటే? దీంట్లో కూడా ఎట్లా చెక్ చేస్తామంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా. ఓకే. నేనే సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే అది యాక్సెప్ట్ చెయ్యం. ఓకే. పర్టిక్యులర్ ఒక పర్సన్ సాలరీడ్ ఒకటే పర్సన్ సాలరీడ్ ఒకటే పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే యాక్సెప్ట్ చేయం. ఓకే. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా. నా ఫాదర్ సెల్ఫ్ ఎంప్లాయీ. అప్పుడు ఇద్దరు ఇన్‌కమ్ కన్సల్ట్ చేసుకుంటాం. ఓకే. అప్పుడు ఎట్లా చెక్ చేస్తారంటే నా ఇన్‌కమ్ ఎంతొస్తుంది. ఇప్పుడు నాకు సపోజ్‌గా 30,000 సాలరీ. ఈ ఓకే. 30,000 సాలరీలో నాకెంత 30,000 సాలరీలో నాకేమైనా ఈఎంఐస్ ఉన్నాయా? ఏమైనా కట్ అవుతున్నాయా? ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అని మనం 3 మంత్స్ ప్లే స్లిప్స్ చెక్ చేస్తాము. 6 మంత్స్ బ్యాంకింగ్ కూడా చెక్ చేస్తాం. ఓకే. అట్లనే నా ఫాదర్ సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్, 1 ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్, లేకపోతే అదర్ ఇన్కమ్ ఏమైనా ఉందా? వేరే ఓకే. ప్రాపర్టీస్ రెంటల్ ఇన్కమ్ కానీ, ఇంకా అగ్రికల్చర్ ఇన్కమ్ కానీ, ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుంది కంపల్సరీ ఎవరికైనా. ఓకే. ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది? దానికి సంబంధించిన ప్రూఫ్‌లు ఏమైనా ఉన్నాయా? చెక్ చేసుకొని అప్పుడు మనం ఎలిజిబిలిటీ చెప్తాం. ఓకే మేడం. ఇప్పుడు హోమ్ లోన్స్ గురించి చెప్పారు గదా! మీరు లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ అన్నారు గదా! దాంట్లో ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకుంటారు? దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ అంటే సేమ్ ఇన్కమ్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటాం. ఇన్కమ్ ఏమొస్తుంది? ఎంత సాలరీ ఒకవేళ సాలరీడ్ అయితే ఎంత సాలరీ వస్తుంది? ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది? ఎన్ని ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి? ప్రాపర్టీ వాల్యూ ఎంతొస్తుంది? ఏ లొకేషన్‌లో ఉంది? ప్రాపర్టీలో ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా లేవా? ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని అప్పుడు ఇస్తాం. సేమ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కూడా సేమ్. బిజినెస్ ఏం చేస్తున్నారు? ఐటీ రిటర్న్స్ ఉన్నాయా? బిజినెస్‌కి సంబంధించిన వింటేజ్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? జీఎస్టీ ఉందా లేదా? కస్టమర్ ప్రొప్రైటర్‌షిప్‌లో ఉందా? పార్ట్నర్‌షిప్‌లో ఉందా? అని చెక్ చేసుకొని ఇస్తారు. చాలామంది సెల్ఫ్ ఎంప్లాయీస్ అయితే కొంతమంది ఇండివిడ్యువల్‌గా చేసుకుంటారు. కొంతమంది పార్ట్నర్‌షిప్‌లో చేసుకుంటారు. ఒకవేళ పార్ట్నర్‌షిప్‌లో అంటే ఎంత షేర్ హోల్డ్ వస్తుంది? టర్నోవర్ ఎంత వస్తుంది? దాన్ని బేస్ చేసుకొని ఇస్తాం. ఏ సెల్ఫ్ ఎంప్లాయ్‌కైనా, సాలరీడ్‌కైనా సేమ్ బేస్ ఉంటుంది. కానీ కొంచెం వేరియేషన్స్ డిఫరెన్స్ ఉంటాయి. సాలరీడ్‌కి ఒకలా ఉంటది. సెల్ఫ్ ఎంప్లాయీస్‌కి ఒకలా ఉంటుంది. ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ సేమ్ ఉంటాయి. థ్యాంక్స్ మేడం. చూసారు గదా ఫ్రెండ్స్. ఇంకా మీకు ఫర్దర్‌గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద స్క్రోల్ అయితున్న నంబర్‌కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా థ్యాంక్ యూ.